So my name is Tanuja. Currently I'm in UK and working as a software engineer. బిఫోర్ నేను ఇక్కడికి వచ్చే ముందు కొంచెం వెయిట్ నార్మల్ గానే ఉన్నాను. ఇక్కడికి వచ్చాక ఆల్మోస్ట్ 5-7 kgs వెయిట్ పుట్ అయ్యాను. అప్పుడు ఫిట్ ఐక్యూ నేను ఇన్స్టాలో చూసాను. వెన్ ఐ చెక్ విత్ ఫిట్ ఐక్యూ ద బడ్జెట్ వైజ్ ఆల్సో ఇట్స్ ఫ్రెండ్లీ బడ్జెట్ వాట్ ఎవర్ అమౌంట్ and also it's a 90 days program I joined. I really liked it, so I can see the difference also on my weight after join this 90 days program. సుప్రియ గారు ఫస్ట్ నుంచి తనే నాకు డైటీషియన్ చేస్తూ ఉన్నారు. తను చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎప్పుడు రీచబుల్ ఉంటారు. సో ఏం పింక్ చేసినా నాకు వెంటనే రెస్పాండ్ అవుతారు. అన్ని అప్డేట్స్ ఏం కావాలన్నా ఇస్తారు. సపోజ్ ఇన్ కేస్ వీక్లీ మీకు ఎన్ని ఎక్సర్సైజెస్ చేయాలి, ప్లస్ ఎంత స్టెప్ కౌంట్ చేయాలి, ఎవ్రీథింగ్ తను అప్డేట్ చేస్తాను నాకు 1 వీక్ ముందే. నేను ఏం తింటాము ఇంట్లో సేమ్ ఇస్తున్నారు. యూజువల్ గా నేను ఎలా తీసుకుంటున్నానో సేమ్ ఫుడ్ తీసుకుంటున్నాను, ప్లస్ తీసుకుంటూ నా వెయిట్ కూడా రెడ్యూస్ అవుతుంది నాకు. సో అదంతా నాకు బాగా నచ్చింది. నౌ ఆఫ్టర్ జాయిన్ ఫిట్కి అండ్ ఎక్సర్సైజ్ డూయింగ్ మోర్ ద బ్రీతింగ్ ప్రాబ్లమ్ కూడా, ఈవెన్ ఎస్టర్డే మై డాటర్ వాజ్ రన్నింగ్ ఆన్ స్టెప్స్, షీఈస్ breathing like, but I was stepping into the steps. I felt really good. FitIQ is the best, budget friendly. Compare with other, FitIQ is the best. సో ధనుష, బిఫోర్ వి గెట్ ఇన్ టు ద కాల్ అండ్ ఎవ్రీథింగ్, నాకు కొంచెం మీ గురించి చెప్పరా? లైక్ వేర్ ఆర్ యూ ఫ్రమ్, ఏం చేస్తూ ఉంటారు? So my name is Tanuja and I am 36 years old and currently I'm in UK and working as a software engineer. ఓకే, ఓకే. ఎన్ని Yeah. ఇయర్స్ అవుతుంది మీరు యూకేకి మూవ్ అయ్యి? 3 years. Three మ్హూ. years. It's going to be 3 years. ఓకే, ఓకే. గ్రేట్. సో చాలా మంది అంటే లైక్ నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా ఇన్ జనరల్ లైక్ యూకే, యూఎస్కి వర్క్ పర్పస్ కోసము, మాస్టర్స్ కోసం అని వెళ్ళమంది చాలా మంది ఉంటారు. సో వాళ్ళ మెయిన్ కన్సర్న్ అబ్రాడ్కి వెళ్ళంగానే ద ఫస్ట్ థింగ్ వాట్ దే సే ఇస్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ వల్ల చాలా వెయిట్ పుట్ ఆన్ అయిపోయారు అని. సో మీ కేసులో కూడా అలాగే జరిగిందా? ఎస్ సేమ్. సో బిఫోర్ నేను ఇక్కడికి వచ్చే ముందు కొంచెం వెయిట్ నార్మల్గానే ఉన్నాను. ఇక్కడికి వచ్చాక ఆల్మోస్ట్ 5-7 kgs దాకా వెయిట్ పుట్ అయ్యాను. సో బెటర్. ఎర్లియర్ మై సెల్ఫ్ ఐ డిడ్ మై ఓన్ డైటింగ్ అండ్ ఐ స్టార్టెడ్ రెడ్యూసింగ్ 5 kgs. అగైన్ ఐ పుట్ ఆన్ మోర్ కేజెస్. సో and also I felt some dizziness when I do this dieting plan, and I felt like some dizziness. So better, why can't we go with the dietitian? సో అప్పుడు ఫిట్ ఐక్యూ నేను ఇన్స్టాలో చూశాను. యాక్చువల్గా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫాలో అవుతూ ఉండింది ఇన్స్టాగ్రామ్లో. సో అక్కడ వీడియోస్ అన్నీ గోత్రూ వెళ్ళాను. మీ వీడియోస్ అన్నీ ఎలా ఫుడ్, మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ మీరు ప్రిఫర్ చేస్తున్నారు, అలాంటివన్నీ చూసి ఐఎమ్ ఇంప్రెస్డ్. సో I thought to check with FitIQ, and earlier also I checked with some other, but when I checked with FitIQ, the budget wise also it's friendly budget, whatever amount, and also it's a 90 days program I joined. I really liked it, so I can see the difference also on my weight after join this 90 days program. ఓకే, గ్రేట్. సో యా, యాజ్ మీరు చెప్పినట్టు లైక్ మీరు కూడా వెయిట్ పుట్ ఆన్ అదంతా చూసారు లైక్ మీరు అబ్రాడ్కి వెళ్ళిన తర్వాత, అండ్ మీరే డైటింగ్ స్టార్ట్ చేసుకున్నారు, కానీ వర్క్అవుట్ ఫర్ యూ, రైట్? వర్కౌట్ అయ్యింది, కానీ మళ్ళీ మనము ఫాలో అవ్వడము. ఫాలో అవ్వకపోవడం, మళ్ళీ అగైన్ పుట్ ఆన్ మోర్ వెయిట్. వన్ డే మా చిన్న పాప బర్త్డే అప్పుడు ఐ వోర్ వన్ డ్రెస్. అది వేసుకున్నాక అప్పుడు నాకు తెలిసింది నా టమ్మీ ఇంత బిగ్ అయిపోతుంది. సో బెటర్ ఐ నీడ్స్ టు రెడ్యూస్ మై వెయిట్, బికాస్ వాట్ ఎవర్ డ్రెస్సెస్ that should fit for our body also, right? So then I decided, strongly decided, I want to do some exercise and then I need to follow some diet. యా, ట్రూ, ట్రూ, ట్రూ. ఎప్పుడైతే అంటే మనం మన సెల్ఫ్ లో స్టార్టింగ్ లో ఒక ఫేజ్ లో మనం చూసుకున్నట్టు, అండ్ తర్వాత ఇఫ్ వి స్టార్ట్ పుట్టింగ్ ఆన్ వెయిట్ ఆర్ బాడీలో చేంజెస్ మనం చూస్తుంటే, ఈవెన్ వీల్ స్టార్ట్ ఫీలింగ్ కాన్షియస్నెస్. ఏదన్నా Mm, వేసుకోవాలి అన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నా, ఆర్ mm, పర్టికులర్ డ్రెస్సెస్ పట్టకపోయేసరికి, ఆర్ ఎవరన్నా ఓకే లైక్ mm. చేంజ్ ఉంది బాడీలో, వెయిట్ Mm. పుట్ అయ్యారు Right. అని అనడం కానీ. సో ఇదంతా వెన్ వి స్టార్ట్ అబ్జర్వింగ్ సచ్ థింగ్స్, ఆ కాన్షియస్నెస్ వస్తుంది మనకి, ఎస్ వీ Mm. హ్యావ్ టు అని చెప్పి. సో Mm.
యా మీకు కూడా కాన్షియస్నెస్ వచ్చింది అండ్ యూ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ఫిట్ ఐక్యూ అండ్ ఇట్స్ రియలీ గ్రేట్ దట్ డెసిజన్. అండ్ ఎలా అనిపించింది లైక్ వాట్ ఈస్ అంటే లైక్ ఫిట్ ఐక్యూని ఇన్స్టాగ్రామ్ లో చూసారు అండ్ యూ డిసైడెడ్ టు జాయిన్ విత్ అస్. సో హౌ అంటే లైక్ ఆ అప్రోచ్ అంతా ఎట్లా అనిపించింది మీకు? ఇనిషియల్గా నేను కిరణ్మయ్య గారిని కాంటాక్ట్ అయ్యాను. సో అప్పుడు అడిగాను ఎలాంటి ఫీజ్ ఏంటి, డైట్ ఎలా ఉంటుంది అవన్నీ అడిగితే, యూ డోంట్ వరీ, ఫీజ్ ఆల్సో నాకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది మెయిన్. తర్వాత డైట్ కూడా నాకు ఓకే అనిపించింది ఆ వీడియోస్ చూసిన తర్వాత. అండ్ దెన్ దే నాకు సుప్రియ గారిని అసైన్ చేశారు. తను బాగా ఫాలో అప్ అవుతారు డైలీ. ఈవెన్ స్మాల్, ఇప్పుడు కాఫీ కూడా క్వాంటిటీ అన్నీ కూడా చెక్ చేస్తారు. ఇంత తాగని కొంచెం తాగొచ్చు ఏం కాదు అని చెప్పి తనే గైడెన్స్ చేసేవాళ్ళు. ఏదైనా నేను కొంచెం తగ్గించి ఇడ్లీ ఫస్ట్లో 1 ఇడ్లీయే తినేదాన్ని. సో అది కూడా ఇంకొంచెం తినచ్చు ఏం కాదు అని అంతా. మోస్ట్లీ సౌత్ ఇండియన్ ఫుడ్డే తింటాం మేము ఇంట్లో. సేమ్ ఇక్కడ తను ఇచ్చిన డైట్, వాట్ నేను ఏం తింటామో ఇంట్లో సేమే ఇస్తున్నారు. మామూలుగా అయితే సాల్ట్, కారం ఇవన్నీ కొంచెం తగ్గించమని చెప్తూ ఉంటారు, కానీ అలా ఏం లేదు. యూజువల్గా నేను ఎలా తీసుకుంటున్నానో సేమ్ ఫుడ్డే తీసుకుంటున్నాను. ప్లస్ తీసుకుంటూ నా వెయిట్ కూడా రెడ్యూస్ అవుతుంది నాకు. ఈవెన్ సమ్ టైమ్స్ ఫీల్ హంగ్రీ అయినప్పుడు కూడా ఫ్రూట్స్, తనకు అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాం మేము. తను బాగా గైడెన్స్ చేస్తారు, ఇవి తినద్దు అవి తినద్దు అని ఏం లేదు, రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. మోస్ట్లీ అన్ని ఫుడ్ తింటున్నాను నేను. యా వెరీ గుడ్ వెరీ గుడ్. యా లైక్ మేము యాజ్ అ డైటీషియన్స్ వాట్ వీ బిలీవ్ అని వచ్చే క్లయింట్స్ కి డైట్ ఇచ్చి భయపెట్టద్దు. దట్ ఈస్ వాట్ వీ బిలీవ్ ఇన్. అండ్ మన సౌత్ ఇండియన్స్, సో సౌత్ ఇండియన్ ఫుడ్ లేకుండా ఇఫ్ యూ వాంట్ టు లైక్ రైస్ అవాయిడ్ చేయాలి, దోశ ఇడ్లీ అవాయిడ్ చేయాలంటే ఇట్ విల్ బి ఎక్కడో ఒకటి, లేదు ఇది మనతో అయ్యే పని కాదు అన్న ఫీలింగ్ వచ్చింది. అట్లా కాకుండా మనం రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ నుంచే వెయిట్ లాస్ చేయాలి అన్నదే మా మోటో. ఎస్ యాక్చువల్లీ అదే మేము ఎక్కువ ఫోకస్ చేసేది. సో డైట్ ఇచ్చి మీరు ఇది చేయండి అని చెప్పడం కన్నా, మీరు ఎలా చేస్తున్నారు అని ట్రాక్ చేస్తేనే మన ప్రోగ్రెస్ ఇంకా బెటర్ గా వస్తుంది. మీరు కూడా ప్రోగ్రామ్ కి కనెక్టెడ్ ఉంటారు. అవును. సో ఓవరాల్ గా అంటే లైక్ జనరలీ మనకి బయట ప్లాట్ఫామ్స్ లో కూడా డైట్ కన్సల్టేషన్ వర్కౌట్స్ అని యూట్యూబ్ లో మ్మ్. చాలా ఉంటాయి. సో ఫిట్ ఐక్యూలో మీకు ఎక్కువగా నచ్చింది ఏంటి? లైక్ వాట్ ఫెల్ట్ అంటే ఓకే నేను ఫిట్ ఐక్యూతో కనెక్ట్ అయ్యాను, నేను ఇక్కడే జాయిన్ అవుతాను అని ఏ పాయింట్ లో లైక్ మీకు? నాకు ఒక వీడియో చూసానండి. దాంట్లో ఎగ్ ఎగ్లో ఎల్లో తినకూడదు అని ఎవరు చెప్పారు, ఎగ్ వైట్ తినచ్చు, పింక్ సాల్ట్ ఈజ్ గుడ్, వైట్ సాల్ట్ ఈజ్ నాట్ గుడ్. ఒక వీడియో చూసాను, అదే నాకు ఫస్ట్ ఇంప్రెషన్ వీడియో అండి. సో ఆ వీడియో చూసే నేను ఓకే ఇవన్నీ తినొచ్చు కదా, ఎందుకు తింటూనే మనం రెడ్యూస్ అవ్వచ్చు కదా అని ఫీల్ అయ్యి నేను, దట్ ఈస్ ద ఫస్ట్ వీడియో ఐ ఫెల్ టు జాయిన్ ఫిట్ ఐక్యూ. మన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. సో నౌ ఆఫ్టర్ జాయిన్ ఫిట్కి అండ్ ఎక్సర్సైజ్ డూయింగ్ మోర్, ద బ్రీతింగ్ ప్రాబ్లమ్ కూడా, ఈవెన్ ఎస్టర్డే మై డాటర్ వాజ్ రన్నింగ్ ఆన్ స్టెప్స్, షీఈస్ బ్రీతింగ్ లైక్, బట్ ఐ వాజ్ స్టెప్పింగ్ ఇన్ టు ద స్టెప్స్, ఇట్స్ ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్. ఓకే. సో యా గ్రేట్ గ్రేట్ దట్స్ రియలీ. అదంతా బాగా అనిపిస్తుంది నాకు ఆఫ్టర్ ఈ ఎక్సర్సైజ్ చేయడం అవన్నీ. సో యా బేసికల్లీ ఏ ప్రోగ్రామ్ ఐ మీన్ లైక్ జనరలీ మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా చెప్పేది అదే, లైక్ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అని కాకుండా ఓవరాల్ గా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అని మేబీ. యా దట్ వాజ్ రియలీ గ్రేట్ కనెక్టింగ్ విత్ యూ తనుజ. అండ్ అపార్ట్ ఫ్రమ్ లైక్ ఇది, సో ఇఫ్ ఎవరికైనా సజెస్ట్ చేయాలి ఫిట్ ఐక్యూ గురించి అంటే లైక్ హౌ వుడ్ యూ సజెస్ట్? Fit IQ is the best, budget friendly, and they will keep track every day basis, and better to compare with other. Fit IQ is the best. And also you believe and come. Fit IQ నమ్మచ్చు, మనం జాయిన్ అవ్వచ్చు. Definitely you could see the results. యా థ్యాంక్ యూ సో మచ్ ధనుజ. సో నాకు తెలిసి ఈ ఓవరాల్ ప్రోగ్రామ్ లో మీ వెయిట్ లాస్ ఎంత వరకు ఉండే లైక్? నియర్ బై 3 kgs అండి, 3 kgs రెడ్యూస్ అయింది. దట్స్ రియలీ గ్రేట్. మంచి Yeah. ఈవెంట్ అది. సో ఐ హోప్ యూ స్టిల్ కంటిన్యూ విత్ అస్ అండ్ మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా డెఫినెట్ గా రీచ్ అవ్వాలి మీరు. అండ్ విల్ Yeah. కనెక్ట్ అగైన్ సూన్. ఓకే. Sure.
Thank Yeah, you yeah. so Thank you. much. Thank you so much, Anuja, for your time. It was Thank great talking to you. thank you. Same to Yeah. you. See Thank you. you. Bye. Bye.